ఫ్రెండ్స్, ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఇంకా అవని అలానే పల్లవి అయితే వాళ్ళ ఇంటి బయటికి వస్తారు. ఇంకా అవని అయితే ఎంతో కోపంగా తన ఫోన్లో ఉన్న వీడియోని ఆ పల్లవికి అయితే చూపిస్తుంది. ఆ వీడియోలో వచ్చేసి పల్లవి తన ఇంట్లోనే నగలు దొంగతనం చేస్తున్న వీడియో. ఆ వీడియోని చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవని అయితే చాలా కోపంగా ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా ఆ వీడియో తర్వాత అవని అయితే పల్లవిని చాంప మీద లాగిచ్చి ఒకటి కొడుతుంది. దానితో పల్లవి అయితే ఏడుపు మొహం పెట్టి కోపంగా బాధపడుతూ ఉంటుంది. ఇంకెంతలోనే అవని అయితే పల్లవి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్తూ నీ నిజమేంటో అందరికీ చూపిస్తాను అని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే ఒక్కసారిగా భయపడి తన అక్క అవనీనైతే బతిమారుతూ ఉంటుంది. అక్క, ప్లీజ్ అక్క, ఈ విషయం కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే అందరూ కలిసి నన్ను చంపేస్తారు. ఏదో ఒకటి చెయ్యక్క, సారీ అక్క అని క్షమాపణలు చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అవని అయితే పల్లవిని నిలదీస్తుంది. నగలేం చేసావు, ఎక్కడ దాచిపెట్టావు, ఎవరికిచ్చావు, అసలు ఇదంతా ఎందుకు చేసావు అని అవని అయితే ఎన్నో ప్రశ్నలు పల్లవిని అడుగుతుంది ఎంతో కోపంగా. ఇంకొక్కసారిగా పల్లవి అయితే షాక్ అవుతుంది అవని మాటలకి. తర్వాత పల్లవి అయితే నిజం చెప్తుంది. ఆ నగలన్నీ తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చాను, ఆ వ్యక్తి చెప్పినట్టే చేశాను అని చెప్తుంది. దానితో అవనికైతే చాలా కోపం వస్తుంది. మరి అవని పల్లవిని క్షమిస్తుందా, లేదా అవని ఇంట్లో వాళ్ళందరి ముందు పల్లవి నిజస్వరూపం బయటపడుతుందా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ని చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.